ఇక శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం తవ్వకం పనులను పునః ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెలాఖరు నుంచి టన్నెల్ తవ్వకం చేపట్టనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. తవ్వకానికి ప్రతిబంధకంగా ఉన్న సిపేజీ కట్టడికి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో పనులు చేపడుతున్నారు. ఇక సిపేజీ కొంత దూరం దాకా ఉంటుందని గుర్తించి దానిని కట్టడి చేసే పనులు ప్రస్తుతం పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఇక సిపేజీ కట్టడి పూర్తి కాగానే ఆ ఇన్లెట్ నుంచి టన్నెల్ తవ్వకం చేపడతామని నీటిపారుదల అధికారులకు నిర్మాణ సంస్థ సమాచారం అందించింది. ఇక టన్నెల్ బోరింగ్ మెషిన్లో బేరింగులు పాడైపోవడంతో కొత్త బేరింగులు తెప్పించారు. వీటిని బిగింపు పూర్తయ్యాక నవంబర్లో అవుట్లెట్ వైపు నుంచి టన్నెల్ తవ్వకం చేపట్టనున్నారు. మరోవైపు సిపేజీతో పాటు బేరింగ్ల కోసం నిర్మాణ సంస్థకు 50 కోట్ల నిధులను ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈఎన్సీ జి అనిల్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ చేసిన ప్రతిపాదన మేరకు ఈ నిధులను విడుదల చేశారు. దీంతో పాటు ప్రాజెక్టు నిర్మాణ అంచనాలకు 3,150 కోట్ల నుంచి 4,468 కోట్లకు సవరించాలని ప్రభుత్వానికి కమిటీ ప్రతిపాదించారు. ఇక ఈ సవరణ ప్రతిపాదనలకు ప్రభుత్వం త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. మొత్తానికి త్వరలో ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఈ నెలాఖరున పునః ప్రారంభిస్తామని చెప్పేసి నిర్మాణ సంస్థ ఇప్పటికే అనౌన్స్ చేసింది. శ్రీశైలం వైపు నుంచి సిపేజీ కట్టడికి చర్యలు ముమ్మరం చేయడంతో పాటుగా ఈ నవంబర్ లో రెండు వైపులా ఏకకాలంలో టనలింగ్ పూర్తి చేయాలని చెప్పేసి కూడా సంబంధిత నిర్మాణ సంస్థ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ సవరణకు సంబంధించిన అంశం పట్ల కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుంది. వాస్తవానికి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ ఏదైతే ఉందో ఈ తవ్వక ప్రారంభించేందుకు గతంలోనే ముహూర్తం ఖరారు అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ముందుకు జరగలేదు. అయితే ఈ నెలాఖరు నుంచి టన్నెల్ తవ్వకం చేపడుతున్నట్లు నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసింది. తవ్వకానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి సిపేజీ కట్టడికి సంబంధించిన అంశంలో కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ పనులు చేపట్టబోతున్నట్టు సంబంధిత నిర్మాణ సంస్థ అయితే చేపట్టబోతుంది. మొత్తానికి గతంలో ఉన్నటువంటి శ్రీశైలం ఎడమగట్టు కాల్వకు సంబంధించినటువంటి ఎస్ఎల్బీసీ పెండింగ్ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. థాంక్యూ రాజేష్.